ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు బోధించడానికి ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. అదేంటంటే, ఉపోద్ఘాతంలాగా నేను అంత స్టోరీ ఏం చెప్పను కానీ, అసలు ముక్కుసూటిగా ముందుకు వెళ్ళిపోదాం. క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? ఇది నేను దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపును బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది క్రైస్తవ కుటుంబాలు వాళ్ళ జీవితం ప్రారంభంలో మంచిగా ఉంటుంది కానీ, పెళ్ళిళ్ళ విషయం కాడికి వచ్చేటప్పటికి చాలా సతమతం అయిపోతున్నారు. ప్రేమించడం దేవుని దృష్టికి నేరమా? తప్పా? క్షమించడానికి నేరమా అనంటే, క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే దానికి ఆన్సర్ ఏంటంటే యెస్, చేసుకోవచ్చు. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనేది మాత్రం దేవుడు చెప్పాడు ప్రత్యేకించి. వారిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తి మొదట క్రైస్తవుడా కాదా? ఇంకో మాట, క్రైస్తవుడనంటే క్రైస్తవులు చేతిలో బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తే ఆ వ్యక్తి క్రైస్తవుడు అయిపోడు. ఏదో మందిరంలోకి వెళ్ళి ఒక పాట పాడొచ్చి దేవుని పాట పాడాడు కాబట్టి వాళ్ళు క్రైస్తవులే, మేము మందిరానికి వెళ్తాం, వాళ్ళు చర్చికి వెళ్తారు. ఇవి నువ్వు వీటిని చూసి ఒక వ్యక్తిని ఇష్టపడితే అది దేవుని చిత్తమైనలో జరిగిన వివాహం అయితే కాదు. క్రైస్తవులు అయితే ప్రేమించడం తప్పు కాదు. క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. కానీ అసలు క్రైస్తవులు అంటే ఎవరనేది మనం ముందు గ్రహించుకోవాలి. ఆ క్రైస్తవులని ఎవరనేది నీకు తెలియకోకుండా ఏదో మందిరానికి వెళ్తున్నారంటే అది చూసి నువ్వు నేను ప్రేమిస్తున్నానండి, ఇష్టపడుతున్నానండి, మరి దేవుని చిత్తంలో ఉన్నామని మేము అంటే రేపొద్దున్న నీకు వివాహం జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంత పెట్టడు. ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి, ఎలాగైనా ఈ పెళ్ళిని నేను జరగనీయకుండా చూడాలని దేవుడు ఎప్పుడు కూడా సందేశాలు ఏమి ఆయన పంపించడు. దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ అది. నువ్వు మంచి కోరుకుంటే అది నీకు మేలు జరుగుతుంది. నువ్వు కీడు మార్గంలో వెళ్తుంటే నువ్వు కీడైతే సంభవిస్తుంది. జీవాన్ని మరణాన్ని నీ ఎదుట నుంచుతున్నానని దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశకాండంలో. అంటే నువ్వు జీవం కోరుకుంటావో మరణం కోరుకుంటావో. ఇంకో మాటలో ఏమన్నారంటే, అయినను మీరు జీవమే కోరుకోండి అని అంటారు యేసుప్రభు వారు. అంటే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో ద్వితీయోపదేశకాండంలో ఈ మాట తెలియపరుస్తాడు తన ప్రజలైన వారికి. ఏంటంటే, నువ్వు జీవించి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు మీరు జీవాన్నే కోరుకోండి. ఇంకో నేను నీ ఎదుట ఆశీర్వాదం ఉంచాను, శాపం ఉంచాను, జీవం ఉంచాను, మరణం ఉంచాను, నువ్వేది కావాలో కోరుకో. అంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నీ పెళ్లి విషయంలో కూడా, వివాహ విషయంలో కూడా నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో నీ జీవితాన్ని నువ్వు గడపాలి, నువ్వు నీ కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో కూడా దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నీకు అన్ని చాయిస్లు నీ ముందే ఉంచాడు. నువ్వు ఎంపిక చేసుకునే విధానం నీ దగ్గర ఉంది. నువ్వు సరైన విధానాన్ని ఎంపిక చేసుకున్నావు అనుకో, నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అది ఫలభరితంగా ఒక దేవుని చేత ఆశీర్వదించబడినదిగా ఉంటుంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకోకుండా నువ్వు ఏదో అనాలోచితంగా నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. చాలామంది ప్రేమించిన వ్యక్తిని గురించి ఎలా చెప్తారు తెలుసా? ఆ వ్యక్తికి చాలా దేవుడు అంటే ఎంత ఇష్టమోనండి, దేవుడు అంటే ఎంత భక్తి అనండి, మోకాళ్ళు వేసింది ప్రార్థన చేయండి బయటికి వెళ్ళడండి, ఆమె చాలా ఎంత బాగా పాడుతుందండి పాటలు. పాట పాడొచ్చు, కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడ పాట పాడతారు, బయటకు వచ్చి మళ్ళీ సినిమా పాటలు పాడతారు. అక్కడ నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చేమో, కానీ బయటకు వచ్చిన తర్వాత అన్ని అలవాట్లు మామూలే. అసలు క్రైస్తవులు అంటే ఎవరో తెలుసు మీకు? క్రైస్తవులు అంటే దేవుని ప్రేమ కలిగిన వారు క్రైస్తవులు. అసలు క్రైస్తవులు అంటే రక్షించబడిన వారు క్రైస్తవులు. ఎవరండి? రక్షించబడిన వారు క్రైస్తవులు. నువ్వు రక్షించబడితేనే నువ్వు క్రైస్తవుడు. రక్షణ పొందుకోవటం అంటే ఏదో బాప్తిసం పొందుకుంటే సరిపోదు. చాలామంది ఏంటి తెలుసా? పెళ్ళికి ముందు బాప్తిసం. ఇక బాప్తిసం పొందితే చాలండి, ఇక వాళ్ళు క్రైస్తవులు అయిపోయినట్టే. ఇక నేను వాళ్ళని ఇష్టపడ్డాను కాబట్టి నాకు ఆ మతంలో కలుపుకున్నారు, బాప్తిసం ఇచ్చారు. ఇది కాదు. బాప్తిసం తీసుకుంటే అది కాదు. నువ్వు మారు మనసు పొందిన వాడిగా ఉండాలి క్రైస్తవుడు అంటే. పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. ఇంకా క్రైస్తవుడు అంటే ఎవరు తెలుసా? నీతిగా బ్రతికేవాడు క్రైస్తవుడు. నీతిగా బ్రతకాలి మనం, లోకంలో కలిసిపోకూడదు. ఇంకా క్రైస్తవుడు ఎవరనంటే లోక మర్యాదను అనుసరించిన వాడు క్రైస్తవుడు. ఎవరండి? లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద అంటే ఏంటి? పెద్దలు తీసుకొస్తారే,
ఈ ఆచారం. కొన్ని కొన్ని పెళ్ళిళ్ళలో చూడండి ఆచారాలు వాళ్ళు పెద్దలు ఎలాగైతే చెప్పారో ఆ ప్రకారంగా జరగాలి. కానీ నిజమైన క్రైస్తవుడైతే లోక పద్ధతుల్లోకి వెళ్ళడు. లోకం చెప్పినట్లు నడవడు. ఇంకా క్రైస్తవుడు ఎవరనంటే దేవుని ప్రేమ కలిగిన వాడు క్రైస్తవుడు. ఇంకా క్రైస్తవుడు అంటే ఎవడంటే లోకాన్ని ప్రేమించని వాడు. అంటే లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఉన్న వాటిని శరీరాశ, నేత్రాశ, జీవగ్రం ఇవన్నీ లోక సంబంధమైన ఆశలేనంట. వాటిని అనుసరించి నడిచేవారు క్రైస్తవులు కాదు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడనంటే శరీర క్రియలు నెరవేర్చని వారు. క్రైస్తవులంటే ఆత్మ సంబంధులు. క్రైస్తవులంటే ఆత్మానుసారంగా నడిచేవారు. క్రైస్తవులంటే దేవునితో ఎక్కువ సహవాసం కలిగిన వారు. మీకు ఇన్ని విషయాలు మీకు చెప్తున్నాను కారణం ఏంటంటే, క్రైస్తవుడు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వు ఎవరిని ఇష్టపడాలి అంటే, అవతల వ్యక్తి కూడా క్రైస్తవుడై ఉండాలి. రక్షించబడిన వాడై ఉండాలి. ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరనంటే, అబ్రహాం గారి కుమారుడు ఇస్సాక్ అయితే, ఇస్సాక్ ఇద్దరు కుమారులు. ఇస్సాక్ ఇద్దరు కుమారులైతే అందులో చిన్నవాని పేరు యాకోబు. ఈ యాకోబుతో తల్లిదండ్రులు చెప్పారు. ఏం చెప్పారంటే, నాన్న అన్న అయితే మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి వాళ్ళకి ఇష్టం లేనిదని అంటే, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, నువ్వు ఏశావు మీ అన్నలాగా కాకుండా, నువ్వు మేము చెప్పినట్లుగా విని, మన మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ అమ్మ వాళ్ళ అన్నయ్య ఉంటాడు లాబాను. వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా పెళ్లి చేసుకున్నానా అని పంపిస్తే, యాకోబు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మామ దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు మొట్టమొదటిసారి రాహేలుని చూశాడంట చిన్నమ్మాయిని. లాబాను యొక్క చిన్న కుమార్తె. పెద్ద కుమార్తె పేరు లేయా. రెండో అమ్మాయి పేరు రాహేల్. రాహేల్ని చూడగానే ఇష్టపడ్డాడంట. చూడగానే ఇష్టపడి రాహేల్ని గురించి రాయబడిన మాట ఏంటంటే అక్కడ కనపడుతుంది. ఆదికాండంలో మనం ఆ మాట చదువుతాం. ఆదికాండం 28వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదని నేను. చూసారా? యాకోబు అంటే ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేల్ని ఇష్టపడ్డాడు. రాహేల్ని ఇష్టపడి 7 సంవత్సరాలు నేను నీకు కొలువు చేస్తాను. 7 సంవత్సరాలు అంటే మామూలు విషయం అనుకున్నారా? ఎవరైనా ఏమీ ఆశించుకోకుండా 7 సంవత్సరాలు పనిచేయటం అంటే పని చేస్తారండి ఉచితంగా? ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు ఉండరు అలాగే. ప్రతిఫలం ఆశించుకోకుండా చేసే వ్యక్తులు ఎవరు లేరు. కానీ యాకోబు మాత్రం చూడండి, తను ప్రేమించిన అమ్మాయి కోసం 7 సంవత్సరాలు తన యొక్క కష్టాన్నంతటిని ధారపోస్తున్నాడు. వాళ్ళ నాన్నగారికి చాలా నచ్చాడు. ఓకే. 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి ఖచ్చితంగా నేను మా అమ్మాయిని ఇస్తా అన్నాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. యాకోబే అడుగుతున్నాడు. మరి ఎప్పుడిస్తారు మీ అమ్మాయిని? మరి మేము పెళ్లి చేసుకోవాలని అంటే, చేస్తానన్నాడు గానీ పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు ఫస్ట్. మరి తర్వాత యాకోబు అడుగుతాడు. నన్నెందుకు మోసం చేశారు మీరు? నేను అడిగింది మీ చిన్న కుమార్తెని గదా! అని అంటే, మరలా లాబాను అంటాడు, ఇంకొక 7 సంవత్సరాలు ఆమె కోసం గూడా నువ్వు మరలా కొలువు చేయి. 7 సంవత్సరాలు ఎలాగో చేశావు. ఇంకొక 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయి. నా చిన్న కుమార్తెను రాహేలుని నీకు ఇస్తానన్నాడు. అనగానే మరలా ఇంకొక 7 సంవత్సరాలు యాకోబు ఉండడానికి ఇష్టపడ్డాడు. చూడండి 20వ వచనం చదువుతున్నాను. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. యాకోబు కంట ఎన్ని 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 రోజులు అనిపించిందంట? 7 సంవత్సరాలు చాలా తక్కువ రోజులు అనిపించిందంట. చూడండి ఇష్టమైన వ్యక్తి కోసం ఎంత కష్టమైనా అసలు కష్టం అనిపించదు. ఎందుకంటే మనం చేసే పని ఎవరి కోసం చేస్తున్నాం? మనం ఇష్టపడ్డం కాబట్టి. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని మనము వాళ్ళకి కష్టం కలిగించేది ఏది మనం చేయం. లోక ప్రేమ ఎలా ఉంటుంది మీకు చెప్పనా? వాళ్ళు ప్రేమిస్తున్నానంటారు. ఒకవేళ నాకు ఈ ప్రేమ నచ్చలేదని అవతల వాళ్ళు తిరస్కరించారనుకోండి, దాడి చేస్తారు. అది ప్రేమించడమేనా? కత్తితో దాడి చేయటం, పొడవటం, అయితే యాసిడ్ పోయటం. అది దేవుని ప్రేమ కాదు. ఎందుకంటే అది లోక ప్రేమ. లోకంలో జీవిస్తున్నంత కాలం శరీరాశలే వాళ్ళు పనిచేస్తూ ఉంటాయి. శరీరాశల్ని నెరవేర్చుకుంటూ పోతూ ఉంటే అది దేవుని చిత్తం అసలు కానే కాదు. అది దేవుని ప్రేమించడం అయితే కాదు. వాళ్ళు క్రైస్తవులు అయితే కాదు.
పేరు పెట్టుకోవచ్చు. యాకోబనో, యోసేపనో లేకపోతే తిమోతి అనో, కొంతమంది యేసు అని పేరు పెట్టుకుంటారు. పెట్టుకొని ఇష్టపడిన అమ్మాయి కాదందని చెప్పి వాళ్ళని నరకటం, చంపేయటం. పేరు పెట్టుకుంటే ఏంటి? వాళ్ళు క్రైస్తవులు కాదు. పేరు పెట్టుకున్నారు అంతే. మీకు అర్థమవుతుందా? నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, ఇష్టపడిన వ్యక్తి కోసం వాళ్ళ యొక్క కష్టం, చెమట వాటన్నిటిని కూడా ఏమీ లెక్క చేయరు. వాటిని ఉచితంగా ఆ వ్యక్తి కోసం ధారబోసే వ్యక్తిగా ఉంటారు. 7 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇంకా ఆహ్, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన తర్వాత యాకోబు అంటాడు, "మరి నేను నీకు ఇంతకే కొలువు చేసింది ఎవరి కోసం? నీ చిన్న కుమార్తె కోసం కదా నేను. రాహేల్ కోసం" అనంటే, రాహేల్ కోసం మరలా 7 సంవత్సరాలు మరలా కొలువు చేయమని అడుగుతాడు. కొలువు చేయమంటే, సరే మరి 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. 27వ వచనం చదువుతున్నాను. "ఈమె యొక్క వారం సంపూర్ణం చేయము. నీవిక 7 సంవత్సరములకు నాకు కొలువు చేసిన యెడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా." ఇంకొక 7 సంవత్సరాలు పని చేయి బాబు. ఏంటి కొలువు చేయటం, పని చేయటం అంటే లాభానికంటే మేకలున్నాయంట. వాటిని కాయాల, మేపాల, అడవికి తీసుకురావాలి. ఏమంటే జీతం లేకుండా ఎవరైనా పని చేసేవాళ్ళు ఉన్నారా? అస్సలు ఎవరు పని చేయరు. జీతం కావాలి. కానీ యాకోబు ఏమి ఆశించలా. రాహేల్ కోసమే తన మామయ్యకున్న మేకలు, గొర్రెలు, పశు సంపదనంతటిని అడవికి తీసుకెళ్ళి వాటిని మేపి తీసుకొనొచ్చి అట్లా ఇంకొక 7 సంవత్సరాలు పనిచేశాడు. ఇప్పుడు మొదటి 7 సంవత్సరాలు, రెండోసారి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల పాటు యాకోబు ఒక్క రాహేలు విషయమై 14 సంవత్సరాలు పనిచేశాడు. చూసారా? ప్రేమించడం అనంటే, ప్రేమించిన వ్యక్తి కోసం ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏది మనం స్వలాభాన్ని ఆశించం. ఇది క్రైస్తవునికున్న లక్షణం. యాకోబు అసలు ఏది ఆశించలా. నాకు రాహేలు ఇస్తే చాలనుకున్నాడు. నా కష్టం ఎంత వ్యర్థమైపోతుంది, ఇంత కష్టం, ఇంత శ్రమ పడుతున్నానే, ఈ ఈ మాటలేం లేవు అసలు. అర్థమవుతుందా? ఆ రాహేలు కోసం 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే ఇప్పుడు రాహేలును ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత 30వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాడు. ఇంకెన్ని సంవత్సరాలంట? మరలా ఇంకొక 7 సంవత్సరాలు. 3 ఏళ్ళు 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల పాటు యాకోబు తన మామయ్య దగ్గర చక్కగా పనిచేశాడు. తన యవ్వన కాలం అంతా కష్టమంతా ఖర్చు పెట్టాడు. ఫలితం ఆశించలా. అర్థమవుతుందా? నిజమైన క్రైస్తవుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ క్రైస్తవుడు కట్నం ఆశించడు. ఎదుటి వారి దగ్గర నుంచి ఏది ఇవ్వడు. ఇప్పుడు కట్నానికి ఇంకో పేరు పెట్టారు, కొత్త పేరు. పెళ్లి ఖర్చులు. ఏంటంట? ఇద్దరికీ భారం అవ్వకుండా ఉండటానికి పెళ్లి ఖర్చులు. మీరు సగం, మేము సగం. ఆ సగంలో కూడా ఏంటి? సగంలో కూడా ఒక 6 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి. మేము ఒక 10 లక్షలు, మీరు ఒక 10 లక్షలు. చూడండి, ఒక్కరోజు పెళ్లి కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం దారపోసి. ఆ రోజు పెళ్ళికొచ్చినోళ్ళు ఆ పూట తింటారు, ఇంటికెళ్ళిపోతారు. ఆ రోజు మర్చిపోతారు. అయిపోయింది. కానీ దానికోసం ఎన్ని లక్షలైనా మనం ఖర్చు పెడతాం. కానీ ఆ లక్షలో కొంత ఎవరికైనా పేదలకు సహాయం చేయటం, లేని వారికి, దిక్కు లేని వారికి ఇవ్వటము, ఏదైనా చేస్తే అది ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? చాలామంది ఈ విషయాలు గమనించరు. అందుట్లో కూడా పెళ్ళికి పిలిచేవారిని కూడా ఎవరిని పిలుస్తాం తెలుసా ఎక్కువ? మన బంధువుల్ని, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్‌ని. వాళ్ళని వరకే మనం ఆ కార్డులు ఇచ్చి వాళ్ళని రమ్మంటాం. కానీ ఎవరైనా లేన్‌లో ఉన్నవారు వస్తే చాలామంది మన లోపలికి కూడా నో ఎంట్రీ. చూడండి, నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, నిజమైన క్రైస్తవుడు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ అవతలి వ్యక్తి కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు రాహేలుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మరి రాహేలుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు మరి దేవుడు మరి యాకోబుని ఏమన్నా మందలించాడా అని అంటే లేదు. రాహేలులో నుంచే దేవుడు ఏం చేశాడో తెలుసా? యోసేపుని యాకోబుకి అనుగ్రహించాడు. చూసారా? మనం అనుకున్న ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏమో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో, తప్పుడు ఆలోచన ప్రకారంగా వెళ్తున్నానేమో అనుకుంటామేమో, కానీ కొన్నిసార్లు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఆ కమిట్మెంట్‌తో ఉండి, నువ్వు ఎదుటి వ్యక్తి కోసం నువ్వు అంతగా శ్రమపడి, నీ జీవితం మొత్తం కూడా తన కోసం నువ్వు ఖర్చు పెట్టావో, దాన్ని చూస్తున్న వ్యక్తి దేవుడు. దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. యోసేపు పుట్టాక యాకోబుకి ఎంతో సంతోషం అంట.
తన వృద్ధాప్యం మందు పుట్టినవాడని రాయబడింది. యోసేపు ఎప్పుడు పుట్టాడంట? యాకోబుకి వృద్ధాప్యంలో పుట్టాడంట. కాబట్టి యాకోబు ఎంతో ఇష్టపడ్డాడంట యోసేపు. తర్వాత మనకు తెలుసు. మనకి ఏంటి యోసేపుని అన్నలు ఇష్టపడకపోవటం. యాకోబుకు మొత్తం 12 మంది కుమారులైతే అందులో 11వ వాడు రాహేలు పుట్టినవాడు ఈ యోసేపు. యోసేపు అన్నల యొక్క చెడుతనమంతా తండ్రికి చెప్పడం యాకోబుకి. కానీ అన్నలందరూ యోసేపుని ద్వేషించారు. నువ్వు మమ్మల్ని ఏలుబడి చేస్తావా? మమ్మల్ని పరిపాలన చేస్తావా? మమ్మల్ని పోషించేంత నాయకుడు అవుతావా? అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. కానీ యోసేపు ఆ మాటలను ఎక్కడ లెక్క చేయలేదు. యోసేపు పవిత్రంగా జీవించాడు. యథార్థతగా జీవించాడు. తన పవిత్రతను కాపాడుకున్నాడు. చివరికి యోసేపుని దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు. అది తనది కాని దేశంలో, పరదేశంలో, ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత గొప్ప నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని హెచ్చించాడు. చివరికి ఎవరైతే యోసేపుని ద్వేషించారో వారికే చివరికి వాళ్ళని పోషించేంత నాయకుడిగా, గొప్పవానిగా దేవుడు చేశాడు. మీరు చూడండి, యాకోబు తీసుకున్న నిర్ణయం సరైంది కాదా అంటే నిర్ణయం సరైందే. రాహేలుని ఇష్టపడ్డాడు. కానీ రాహేలులో నుంచి యోసేపుని ఇచ్చాడు. ఏమో ఎవరిలో నుండి ఎవరిని తీసుకొస్తాడు దేవుడు తెలియదు. నువ్వు ఇష్టపడిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా, అవతల వ్యక్తి కూడా విశ్వాసి అయి ఉండాలి. రక్షించబడిన వాడై ఉండాలి. అతను కూడా దేవుని క్రమంలో ఎదుగుతున్న వాడిగా ఉండాలి. ఒకవేళ ఇష్టపడితే తల్లిదండ్రులకు చెప్పండి. కానీ తల్లిదండ్రులు చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అసలు ఒప్పుకోరు. ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఏంట్రా? మరి పెద్దలు కుదిర్చిన సంబంధాలు అవి ఎంతవరకు నెరవేరుతున్నాయి చెప్పండి మీరు? అటు పెద్దల్ని, ఇటు పెద్దల్ని కూర్చోబెట్టి ముందు వాళ్ళకి ఇరు పక్షాలున్న ఆస్తిపాస్తులు చూసుకుంటారు. మనకున్న ఆస్తులే ఉన్నాయా వీళ్ళకి కూడా? వాళ్ళు చెప్తారు, మాకు ఒక 2 ఎకరాల పొలం ఉందండి, 2 ఎకరాలేమో మామిడి తోట ఉందని చెప్తే, అవతలలో కూడా మాకు ఒక 5 ఎకరాలు ఉందనంటే, అబ్బా మనకంటే ఇంకో 2 ఎకరాలు ఎక్కువే ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా బ్రతుకుతారు. ఇది మనుషుల ఆలోచన. ఇరు కుటుంబాలకు నచ్చినాయి అంటారు. తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మరలా అదే పెద్దల్ని తీసుకొస్తారు. అటు ఇటు కూర్చొని పెడతారు. చివరికి ఏమంటారంటే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. ఒకరికొకరికి పరస్పరంగా అంగీకారం లేదు. కాబట్టి ఇద్దరి సమ్మతి చొప్పునే మేము విడిపోతున్నాం అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే విడాకులు తీసుకోవటం దేవుని చిత్తం అస్సలు కానే కాదు. మీకు అర్థమవుతుందా? విడాకులు తీసుకున్నాము దేవుని చిత్తంలో అంటే దేవుని చిత్తం కాదు. దేవుడే అంటున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు విడతీయకూడదంట. ఎవరు జతపరిచిన వారిని? దేవుడే జతపరిచాడు. దేవుడు జతపరచకపోతే ఇద్దరు ఒకటెవరు? ఇప్పుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయకూడదంట. చట్ట ప్రకారంగా వాళ్ళకి విడాకులు ఇస్తామని అనటానికి ఎవ్వరూ సరిపోం అసలు. అర్థమవుతుందా? ఇదే మాటను కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది పరిచయులు వచ్చి యేసు ప్రభువుని అడుగుతారు, అయ్యా మోషే మరి విడాకులు ఇమ్మన్నాడు కదా, మరి ఇవ్వచ్చా లేదా? విడాకులు ఇమ్మంటే అప్పుడు ఆ సందర్భంలో యేసు ప్రభువు అంటారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే అలాగా మోషే ఇచ్చాడు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే. కాబట్టి మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అట్లా ఇచ్చాడు కాబట్టే మీరు అంత కఠినంగా ఉన్నారు కాబట్టి మీకు అది ఇవ్వాల్సి వచ్చింది. మరి దేవుడైతే నిజంగా విడాకులు ఇమ్మని కోరతాడా? అసలు ఆయన విడాకులు ఇమ్మండి. అర్థమవుతుంది? విడాకులు అసలు ఇమ్మండి. కాబట్టి దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు మనం ఎవరినైతే ఇష్టపడ్డామో వారి గురించి కట్న కానుకలు వీటిని గురించి మనం వాటి వైపు చూడొద్దు. మన స్థాయి అంతస్తులు చూడొద్దు. దేవుడు నీకు ఆ ప్రేరేపణ ఎందుకు ఇచ్చాడు? అవతల వ్యక్తి కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడిగా, దేవుని చిత్తంలో నడుస్తున్న వ్యక్తిగా ఉంటే ఆ ప్రకారంగా అడుగులేయండి ముందుకి. ఇద్దరు దేవుని సన్నిధిలో గడపండి, మోకరించండి, ప్రార్థించండి. ప్రభువా మీ చిత్తంలో మేము ఉన్నాం, మీ చిత్తాన్ని అంటే మాకు బయలుపరచండి. నిజమైన ప్రేమించిన వ్యక్తి అయితే, నిజంగా ప్రేమించిన వ్యక్తి అయితే మీకు చెప్తున్నాను, పదే పదే ఇన్నిసార్లు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుండి ఏది ఆశించడు. మీ ఇంటిలో ఉన్న వస్తువు ఏది కూడా ఆశించడు. కొంతమంది ప్రారంభంలో బాగానే ఉంటారు, ఎన్నిటికైనా మీరు తట్టుకుంటూ ఉంటారు. తర్వాత జీవితం గడవక, కుటుంబ పోషణ వెళ్ళక, మీ ఇంటికాడ నుంచి ఒక పట్టురా, 1,00,000 రూపాయలు పట్టురా, 2 లక్షలు పట్టురా వేధిస్తూ ఉంటారు.
అది దేవుని చిత్తం కాదు. అది సరైన నిర్ణయం కాదు. దేవుని చిత్తం అంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమించిన వ్యక్తి కోసం నువ్వేం చేయాలో తెలుసా? అన్ని రీతిలుగా కూడా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఇంకా ఆహ్, క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? దేవుని ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. దేవుని ప్రేమ ఎలా ఉంటదో తెలుసా? దేవుని ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారనంటే యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట ఉంటది. 2:15 ఈ లోకమునను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించుకుడి. ఎవడైనా లోకం ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. అర్థమవుతుందా? లోక సంబంధిగా అంటే దేవుని ప్రేమ నీలో ఉండదు. అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటదో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటది. 5వ అధ్యాయం మొదటి వచనం. అందులో ఎలా ఉంటదంటే, ఈ యేసు క్రీస్తయి ఉన్నాడని, యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించునంటే యేసేను బట్టి ఇతరులను మనం ప్రేమించే వ్యక్తిగా ఉంటాం. యేసయ్యను బట్టే ఇతరులను మనము వారి కుటుంబాల్లో ఎటువంటి ఉద్దేశాలు లేమిలో ఉన్నారా? లేమిలో ఉన్నా పర్లా. నువ్వు దేవుని ప్రేమ వాళ్ళకి చూపిస్తూనే ఉంటావు. కాబట్టి ఇంకా చూడండి, ఎవరిని మనము వివాహం చేసుకోవాలంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తాడు. 14, 15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. విశ్వాసులతోనే మీరు మీరు సహవాసం కలిగి ఉండాలి. ఈ నెహెమ్యా కాలంలో కూడా నెహెమ్యా ఈ మాటలు తెలియపరుస్తాడు. ఏమంటాడంటే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో మీకు త్వరగా ఈ మాటలు చదివి నేను వినిపిస్తాను. ఏమంటాడంటే, అంతటా నేను 25వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులను మీ కుమార్తెలకు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించాను అంటున్నాడు. అంటే అన్యులతో మనము వియ్యమనకూడదు. అది దేవుడు చెప్తున్నమాట. 27వ వచనం. కాగా ఎంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి విరోధముగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చును. కొంతమంది ఉన్నారంట, వాళ్ళు దేవుని బిడ్డలే, కానీ వాళ్ళు పెళ్ళిళ్ళ కాడికి వచ్చేటప్పటికి ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట. కాబట్టి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే అది దేవుని చిత్తం కాదు. కాబట్టి అన్యులను మనం వివాహం ఆడకూడదు. మనం వివాహం చేసుకోవాల్సింది ఎవరినంటే దేవుని ఆత్మ నడిపింపు ఎవరిలో అయితే ఉంటుందో వారిని మాత్రమే వివాహం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఏర్పాటులో ఒకవేళ మీరు ఉన్నారేమో, దేవుని ఏర్పాటులో ఉంటే ఖచ్చితంగా రక్షించబడిన విశ్వాసం కోసం ఎదురు చూడండి. రక్షించబడిన వారితోనే వారు వివాహం చేసుకుంటే వారి జీవితాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ అవతల వ్యక్తి కూడా రక్షించబడి విశ్వాసి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నా లేదా వాటిని మనం గమనించుకుని మనం అడుగు ముందుకు వేసే వారంగా ఉండాలి. మరి పెద్దలకు కుదిర్చిన సంబంధం ఇది దేవుని చిత్తం కాదా అంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని ఏమో విఫలం అవుతున్నాయి. అందులో అవుతున్నాయి, ఇందులో అవుతున్నాయి. కానీ రెండిట్లో కూడా ఒకే ఒకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు కూడా ఆత్మీయులై ఉండాలా, రక్షించబడిన వారుగా ఉండాలా. దేవుని కుమారులంట నరుల కుమార్తెను పెళ్లి చేసుకున్నారంట. ఆదికాండంలో ఉంటుంది 6వ అధ్యాయం. దేవుని కుమారులు అంటే రక్షించబడి ఆత్మానుసారంగా నడిచేవారు దేవుని కుమారులు. నరుల కుమార్తెలు అంటే శరీరానికి సంబంధులు, శరీరాశలు, లోకాశలు వీటితోనే నడిచేవారు. కానీ అక్కడ ఆరాధ్యంలో ఆదికాండంలో రాయబడుతుంది ఏమంటే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. కాబట్టి ఒక అవిశ్వాసం పెళ్లి చేసుకుంటే దేవుని ఆత్మానుసారంగా వాళ్ళు నడిపించబడలేరు. కాబట్టి మీరు క్రైస్తవులైతే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే క్రైస్తవుని పెళ్లి చేసుకోవాలి. యాకోబు రాహేలుని పెళ్లి చేసుకున్నాడు. అని రాహేల్లో నుంచే యోసేపుని దేవుడు లేపుకున్నాడు. అట్లాగే మీ కుటుంబాలు మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, కుటుంబంగా కట్టబడాలి. కాబట్టి మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని నేను కోరుతూ మరి ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను.
మరి నేను చిన్న ప్రార్థన చేస్తాను. మరి ఈ యొక్క మీ కుటుంబాలు ఈ యొక్క వాక్యం ద్వారా మేలు పంపులు పొందుకొని మీరు దీవించబడి ఆశీర్వద ఆశీర్వదించబడలాగిన నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంతవరకు ఓపికగా ఉన్నారు. చాలామందికి ఇయే ప్రశ్నలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ముందు వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుని ఎవరు ఒప్పుకోవట్లేదని మరి ఎంత ఆటంకం కలుగుతుందని చాలామంది విఫలమైపోయి ఆత్మహత్య చేసుకునే రీతిలో ఉంటున్నారు. అట్లా ఉండకూడదు. అట్లా ఉండకూడదు. ఆత్మహత్య చేసుకునే అటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే అది దేవుని నుండి వచ్చే ఆలోచన కాదు. సాతాను తను నిన్ను వాడుకుంటున్నాడు. సాతాను చివరికి నిన్ను మరణానికి తీసుకెళ్ళాలి అనేది సాతాను ఉద్దేశం. కాబట్టి అటువంటి నేరారోపణతో ఉండొద్దు. దేవుని చిత్తంలో మీరుంటే దేవుణ్ణి అడగండి. సరైన సంఘాన్ని మీరు ఎన్నుకోనండి. ఏ సంఘానికి వెళ్తే మనం ఆత్మీయంగా బాగుపడతాము, ఎదుగుదల పొందుతాము, అటువంటి సంఘం కోసం మీరు ఎదురు చూడండి. అటువంటి సంఘంలో మీరు నాటబడితే మీరు దీవెనకరంగా ఉంటారు. ఫలించే వారు, ఆశీర్వదించబడిన వారికి ఉంటారు. మనకి ఎక్కడ ఎరువు మంచిగా దొరుకుతుందో అటువంటి నేలలో మనం పంట వేస్తే నూరంతలుగా ఫలిస్తుంది. అట్లాగే మనం కూడా ఏ సంఘంలో ఆత్మీయంగా మంచిగా ఎదగలమో, బలమైన ఆహారం మనం తినగలము, అటువంటి సంఘంలో మీరు అంటుకట్టబడండి. మీ జీవితాలు ఆత్మానుసారంగా మీరు నడిపించబడండి. మీరు గొప్పగా వర్ధిల్లే వారికి ఉంటారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, మహోన్నతుడు మీకు వందనాలు. మీ బిడ్డలు ఇంతవరకు మీ యొక్క మాటలు విన్నారు. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు విన్నారు. అసలు క్రైస్తవులు మరి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటే ఇదిగో ప్రభు మీ వాక్యంలో మేము యాకోబుని చూసాం. మరి అతడు ఇష్టపడి యాకోబు రాహేల కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన మరి 7 సంవత్సరాలు మరలా కొలువు చేయాల్సి వచ్చింది. కానీ మూడోసారి కూడా తను ఇష్ట ప్రకారంగానే మరి 7 ఏళ్ళు కొలువు చేశాడు. తన యవన కాలం అంతా కూడా తన యొక్క భార్య కోసం, ఇష్టపడిన వ్యక్తి కోసం మరి ఉచితంగా కొలువు చేశాడు. అట్లాగే ఇదిగో ఆయన ప్రేమించిన వారి విషయంలో ప్రభు నూలు పోకూడదు, మేము ఏది ఆశించకూడదని, కట్నం మేము తీసుకోకూడదని, అత్తమామల్ని ప్రభు హింసించకూడదని, పెళ్లి ఖర్చులు అని చెప్పి ఏ రకంగా కూడా మేము బరువుగా బాధ్యత మరి మేము వ్యవహరించకూడదని, లోక మర్యాదలు అసలు ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు. నిజమైన క్రైస్తవుడు అయితే లోక మర్యాదను పాటించడా, లోకంలో ఉన్న వాటిని వేటిని ప్రేమించడు. మరి అటువంటి ఈ మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి అయ్యా. ఎవరైనా వారి యొక్క తండ్రినైన మనసులో తండ్రినైన మార్పు నొంది ఈ యొక్క మాటల ద్వారా గ్రహింపులోకి వస్తాయి. వారిని దీవించండి. ఆత్మీయ జీవితం ఇంకా మీరు ఎదిగింపచేయండి, ఫలింపచేయండి, కృప చూపించండి. విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయం నాటింపజేసి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంకా మీకు ఏదైనా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఉంటే మీరు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.